గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో పొత్తులో భాగంగా తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ గుంటూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లతో ఆలపాటి రాజా భేటీ అయ్యారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ టీడీపీ ముఖ్య నాయకులతో తెనాలి నుండి నాదెండ్ల మనోహర్ను, గుంటూరు పార్లమెంట్ నుండి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజా గారిలాగే టీడీపీ నాయకులుగా అప్పగించారు. ఏ అవసరమైనా తాన్ని అడగవచ్చని, అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించాలన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, టీడీపీ నాయకులు, జనసేన నాయకులను వెంటబెట్టుకొని కార్యాచరణ చేయాలని, రాజాగారిలాగే టీడీపీ నాయకులకు అండగా ఉంటానని, ఏ అవసరమైనా తను వెంటే ఉంటానని అన్నారు. మన గుంటూరు పార్లమెంట్కి పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పెద్దలు మనోహర్ గారు, ఈ రోజున మన ఆఫీస్లో భవిష్యత్తు 50 రోజులకు సంబంధించి ఎన్నికలు ఏ రకంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి, ఎన్నికల్లో విజయాన్ని ఏ రకంగా సాధించాలి, ఆ విజయం కూడా అఖండ విజయాన్ని మనం సాధించుకోవడానికి ఏ రకంగా పనిచేయాలి, ఎందుకంటే మీరే రథసారథులు, ఏ రకమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొరకకుండా మన ప్రతి ఒక్కళ్ళం కూడా 2 ఓట్లు, ఒకటి పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్ గుర్తుకి, 2 గుర్తుతో ఉన్నటువంటి జనసేన అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారికి గ్లాస్ గుర్తుకి, ఈ రెండింటిని కూడా, ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కూడా మొదటి ఓటు పార్లమెంట్గా ఇస్తాం, అంటే సీరియల్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ. మొదటి ఓటు పార్లమెంటు వేయటం జరుగుతుంది, అది సైకిల్. 2వ ఓటు గ్లాస్ గుర్తుకు వేయాలి. అది చాలా స్పష్టంగా మనం మొదటి నుంచే ఈ 50 రోజులు ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు, బూత్ వైజ్గా మనం తిరుగుతూ ఉన్నప్పుడు బూత్ కమిటీ వాళ్ళు కానీ, వార్డు కమిటీ వాళ్ళు కానీ, నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ కానీ మీ అందరు తిరిగేటప్పుడు మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకొని ఏ ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా, కన్ఫ్యూజన్ లేకుండా మనం 1కి 2 సార్లు చెప్పడం అనేది మనం చేయగలిగితే అది మనం సరైన నిర్ణయంతో, సరైన ఆలోచనతో ప్రజల యొక్క మనసులోకి చొప్పించాల్సినటువంటి అవసరం. అందుకని మీ అందరూ కూడా బాధ్యతగా ఈ రోజు నుంచి మీ వార్డుల్లో కానీ, మండలాల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి పనిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మనోహర్ గారిని ప్రత్యేకంగా ఆయన టూర్ ప్రోగ్రామ్ను ఒకటి తయారు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు 468 విలేజెస్ పైన ఉన్నాయి కాబట్టి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మనకి దాదాపు ఒక 5 రోజులు మాత్రమే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారు మన ప్రాంతం దిగారు. మనందరం కూడా సర్దుకోవాలి. మా వీధిలో రాలేదు, మా గొంతులోకి రాలేదు, ఏ షెడ్యూల్ అయితే ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. మా వీధిలో ఓట్లు లేవా, ఇట్లాంటి మాటలు నేను వినకూడదు, చూడకూడదు. ఎంత మనం గతంలో డిసిప్లిన్గా ఉన్నామో అంతే డిసిప్లిన్. తర్వాత మన ఇంటికి తీసుకెళ్దాం, మన వార్డులో తీసుకెళ్దాం. రమణం గారు
మా దగ్గర నువ్వు కూర్చోకుండా వెళ్ళాడు అనే మాట రాకూడదు. ఎందుకంటే సమయం తక్కువ, అందరూ కూడా పంచుకోవాలి. 5 రోజుల్లోనే మనకి 40 వార్డులు 38 గ్రామాలు ఆయన తిరిగి నమస్కారం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేలాగా ఇదిగో మన ఎంపీ అభ్యర్థి అని చెప్పి మనం పరిచయం చేసుకునేలాగా ఒకళ్ళకొకళ్ళు పరిచయం చేసుకునేలాగా ఆ సమయాన్ని వృధా చేయకుండా మీరు కాపాడుకోండి. మనోహర్ గారు అంటే గతంలో తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అందరినీ కలుస్తారు. మధ్యలో నీళ్ళంటారని మాట్లాడటానికి నేను వస్తాను ఏంటి, నన్ను కూడా మర్చిపోవాలి. మరి ఆ రకంగా ఈ రోజున మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి ఎక్కడ కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వం ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు ఇప్పుడు వరకు, భవిష్యత్తులో కూడా చేయదు అనే గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా మీ నాయకత్వం ఉండాలని చెప్పి. మరి ఇప్పుడు వారు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం నేను మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేసి ఒక లిస్టు సార్కి ఇస్తా ఉన్నాను ఇప్పుడు. అదేవిధంగా ఇంట్లో కూడా మళ్ళీ ఒక 25 మందిని ఐడెంటిఫై చేసి నియోజకవర్గ స్థాయిలో ఓ లిస్ట్ తయారు చేసి ఈ 25 మందిని ఎంపీ గారికి అదేవిధంగా మనోహర్ గారికి ఇద్దరికి కూడా ఇచ్చి ఆ 25 మంది మీరు మానిటర్ చేసుకుంటూ కార్యక్రమాన్ని మానిటర్ చేసుకోవాలి, ఓటర్ లిస్టుని మానిటర్ చేసుకోవాలి, ఎక్కడ పొలిటికల్గా రాజకీయంగా మానిటరింగ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ ఉండాలి, వాటిని చేర్చుకుంటూ ఉండాలి, ఎక్కడికక్కడ నూతన ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ రోజు కంటే రేపు ఏ రకంగా మెరుగుగా ఉన్నాం, రేపటి కంటే ఎల్లుండికి ఏ రకమైనటువంటి మన దగ్గర అభివృద్ధి ఉంది. రోజుకి కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎలక్షన్ 10 రోజుల ముందు నామినేషన్ వేసేటప్పటికే తెనాలి నియోజకవర్గంలో ఎలక్షన్ అయిపోయిందనే భావం ఇది నా కోరిక. ఎక్కడ పొరపాటును ఎక్కడ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు లేదు, మిగతా మనం మాట్లాడుకొని ఎట్లా చేయాలనుకుంటాం. పెద్దలు మన కన్సర్న్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నాం. పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒకసారి చూస్తే అరుణ్ పివి నరసింహారావు గారిని నిలబెట్టినప్పుడు కూడా ఎక్కువ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీని పోటీ చేయించుకున్నారు. అలాంటి క్రమశిక్షణ నీతిగా జరిగినటువంటి మన పార్టీ ఎటువంటి తప్పు తెలిసి చేయకూడదు అనేది నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి రాజకీయంలో ఎన్నో కుటుంబాలు జరుగుతాయి. ఎందుకు వాళ్ళు ఎన్ని అస్త్రాలు వాడాలో అన్నీ వాడతారు. అయినప్పటికీ కూడా మీరందరూ అద్భుతంగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసి మన పేరు మన నీతి నిజాయితీని నిలబెట్టాలి. మీకేమన్నా తెలిసినా కూడా నా దృష్టికి కానీ మనోహర్ గారి దృష్టికి కానీ రాజా గారి దృష్టికి కానీ తీసుకువెళ్ళి దీన్ని ముందే పరిష్కరించుకోవాలి. అదేవిధంగా నేను మనోహర్ గారికి కోరుకునేది ఏంటంటే మీరు రైతుల అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గ్యారంటీగా గెలుస్తారు. చేసిన ప్రతి కార్యకర్తని మీ ఇంటి మనుషులాగా గుర్తుపెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలని, వాళ్ళకి చేయాల్సినవి చేయాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కుటుంబంగా మనందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలు ఆర్పాటి రాజా గారి ఎంపీ గారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు మేము పిలిచామంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసినా మంచి వాతావరణం కలిసిమెలిసి మనం పనిచేసుకోవాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలబడే విధంగా తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. భావన కలిగే విధంగా మనం కష్టపడి ముందుకెళ్దామని రాత్రి నేను రాజాగారిని కలిసినప్పుడు మాట్లాడుకున్నాం. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా. ఎంతోమంది తెనాలికి ఒక తపనతోటి ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర, ఇక్కడ ఉన్న పెద్దరికం, రైతాంగం వీళ్ళందరినీ కాపాడాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చేయాలని కృషి చేసిన వాళ్ళే. కానీ ఈ రోజున జరుగుతున్న అరాచకాన్ని మనం ఎదుర్కోవాలంటే
రెండు పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఒక తెనాలికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు తీసుకురావడం కోసం గత సంవత్సరం నుంచి వాళ్ళు పడుతున్న కష్టాలు ప్రతి క్షణం నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. రెండు రాజకీయ పార్టీలు ఒక పొత్తులో కలిసి చాలామంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ రాజా గారు పాపం ఆయనకి ఇబ్బంది అయింది. ఎక్కడైనా సరే చేసే దేనికోసం అంటే అంతిమంగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం. మీరందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నట్టు. నేను ఒక్క పొరపాటు కూడా చేయను. 100% మీ వెంట ఉంటాను. ఇక భరోసా ఇస్తాను. ఈ రోజే కాదు, బహిరంగంగా ఏ రోజైనా నేను ఉంటాను మీ వెంట. రాజా గారు నేను మాట్లాడుతుంది కూడా ఏంటంటే ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం. ఈ రోజు నుంచి ఫోన్లో ప్రతిరోజు మాట్లాడుకుంటాం. మా జనసేన పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా మీరు ఎంత బలంగా ఉంటారో వాళ్ళు కూడా మా వీర మహిళలు చాలా బలంగా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ ఎవరిని అగౌరవపరచకుండా ప్రతి ఒక్కరిని మన కుటుంబంలోనే మనం కలిసిమెలిసి ఏ విధంగా ముందుకెళ్లాలో, విజయం సాధించేది దేనికి? మన భవిష్యత్తు కోసం, ఖచ్చితంగా మన భవిష్యత్తు. దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 56 రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమైపోయారు వేరే మంది నాయకులు కానీ పార్టీలు కానీ ఏమైపోయారు? ఆ రోజు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు నేరుగా రాజమండ్రికి వెళ్ళి అంత ధైర్యంగా, జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఒక్కో సందర్భంలో వేరేగా అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అయినా కానీ మనం నిలబడాలి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించాలి, కాపాడుకోవాలి, చాలా అవసరం అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం రోజు రోజు ఒక ఎత్తి చేసుకుంటూ కష్టపడి ఈ రోజున ఒక పొత్తుగా, ఒక కలయికగా మనం ముందుకు వచ్చాం. ఎట్టి పరిస్థితిలో కూడా తెనాలిని మనం గుంటూరు మహానగరంతో విజయవాడతో పోటీ పడాలి మనం. అంతేగాని ఆ నగరాల కన్నా తక్కువగా తెనాలి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం, ఖచ్చితంగా సంక్షేమం చేద్దాం. అందులో మన ఎంపీ గారు చంద్రశేఖర్ గారు రావడం అనేది మనం నిజంగా మనం గర్వపడాలి. ఆయన కూడా మనతో పాటు భాగస్వాములు. ఆయనకున్న అనుభవం, ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా కష్టపడి ఎదిగాడు, ఏ విధంగా కంపెనీ స్థాపించి ఇంతమందికి ఆయన గతంలో కూడా సేవలు చేశారో దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా, మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా కష్టపడాలి. నేను ఇంకొకసారి ముగించే ముందు, సమయం తక్కువ నేను ఎంపీ గారు ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళాలి కాబట్టి పేరున మిమ్మల్ని అందరినీ మీ ద్వారా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఎక్కడ కూడా మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. జనసేన పార్టీలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా ముందుకెళ్దాం, కలిసిమెలిసి ముందుకెళ్దాం. కావాలని చాలామంది రకరకాల అపోహాలు, రకరకాల ఆలోచనతోటి ఈ పొత్తు కుదరకూడదని ఇన్ని రోజులు ప్రయత్నం చేశారు. మొన్న జరిగిన తాడేపల్లిగూడెంలో జరిగిన మీటింగ్ కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకూడదని చాలా కుట్రలు చేసింది ప్రభుత్వం. అయినా కానీ వీటన్నింటినీ అధిగమించుకుని ఒక జెండా పండుగలాగా జెండా అనే నామకరణం చేసి ఆ కార్యక్రమం చేశాం. కలిసి ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజాగారు ఎప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజాగారి స్థానం రాజాగారికి ఉంటుంది. ఆయన మీ గుండెలో ఉన్నారు. జనాలకి ఆయన చేసిన సేవలు, ఈ ప్రాంతానికి చేసిన సేవలు, గతంలో ఆయన రైతుల కోసం ఏ విధంగా నిలబడి పోరాటం చేసేవాళ్ళు, రైతుల సమస్యలు, వాటి గురించి మీ అందరికీ తెలుసు. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దాం. ఆయన అనుభవాన్ని కూడా మనందరం ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకునేటట్టు ఎక్కడ కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా కలిసిమెలిసి మనం పనిచేసి ఈ ప్రాంతానికి మళ్ళీ స్వర్ణయుగం తీసుకొచ్చే విధంగా కలిసి పనిచేద్దాం అనే సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో